వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం నగరంలో 50 ట్రాక్టర్లతో నిర్వహించిన జీఎస్టీ ర్యాలీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు అధికారులతో కలిసి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలో భాగంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 దేశంలో ఒక పెనుమార్పుకు శ్రీకారం చుట్టిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో 50 ట్రాక్టర్లతో నిర్వహించిన జీఎస్టీ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన స్వయంగా నగర వీధుల్లో కలెక్టర్, ఎమ్మెల్యే, జేసీలతో కలిసి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ మైదానంలో ఏర్పాటు చేసిన రావణ దహనకాండ సందర్భంగా భారీ ఎత్తున చేరుకున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15న ఎర్రకోటపై ఇచ్చిన హామీ మేరకు జీఎస్టీ స్లాబ్ను కేవలం 5% మరియు 12% తగ్గించడం ద్వారా దసరా, దీపావళి పండుగలతో పాటు దేశ ప్రజలకు ఇది జీఎస్టీ పండుగను తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలందరికీ కూడా ఎర్రకోట పై నుంచి ఆగస్టు 15వ తేదీన ఒక హామీ ఇచ్చారు. ఈసారి దివాళీకి, దీపావళికి ఒక బంపర్ ఆఫర్ భారతీయులు అందరికీ కూడా అందిస్తామని. దానికి అనుగుణంగా ఈరోజు జీఎస్టీ ఏవైతే రేట్లు ఉన్నాయో అవన్నీ కూడా అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ కి జీఎస్టీ తాలూకా రేట్స్ గా తగ్గించారు. సామాన్యులు కొనుక్కునేటటువంటి కిరాణా స్టోర్ లో కొనుక్కునే వస్తువులు, సబ్బు దగ్గర నుంచి, ఉప్పు దగ్గర నుంచి అన్నిటి మీద కూడా ఈ రోజు జీఎస్టీ తగ్గించే విధానాలు మనం చూస్తున్నాం. రైతులకి ముఖ్యంగా ఒక పక్కన ట్రాక్టర్లు, అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్ గానీ, ఫార్మ్ ఇన్పుట్స్ గానీ, యూరియా గానీ అలాంటివన్నిటి మీద కూడా జీఎస్టీ ఏదైతే ఉందో అన్నిటిని కూడా తగ్గించడం జరిగింది. మందుల మీద కూడా తగ్గించడం జరిగింది. ఈ సంస్కరణల ద్వారా ప్రాణాంతక వ్యాధులు మందులపై జీఎస్టీ 12% నుండి 5%కి తగ్గింది. నిత్యావసర వస్తువులన్నీ 50% స్లాబ్లోకి రావడం వలన ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వెనుక ఉద్దేశం ఆత్మ నిర్భర్ భారత్ ను సాధించి 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపడమేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలంతా స్వదేశీ తయారీ వస్తువులని కొనుగోలు చేసి వినియోగించాలని, తద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి గారు గాని, కేంద్ర మంత్రులుగా మేము గాని, నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, మేమందరం కూడా ఈ రోజు పిలుపునిచ్చేది స్వదేశీ వస్తువుల్ని మనం అందరం కూడా ప్రోత్సహిద్దాం. ఎక్కడ అవకాశం ఉంటే మనం ఖర్చు పెట్టేటటువంటి ₹1 ఆ రూపాయితో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఎంతవరకు కొనగలమో ఒకసారి దృష్టి పెట్టి మనం కూడా ఆలోచన మొదలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాను ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో పర్యటించినా ప్రతిరోజు తన మొదటి ప్రాధాన్యత శ్రీకాకుళం జిల్లాకే ఇస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనేదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. జిల్లాలో వరుసగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రజలకు ఎంతో సంతోషాన్నిస్తున్నాయని అన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్లు ప్రజలకు దసరా, ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన రావణ దహనాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా మొదలుపెట్టారు. గంటకు పైగా సాగిన బాణసంచా వెలుగులు, జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆర్ట్స్ కళాశాల మైదానం హోరెత్తింది. నర్సనపేట మండలం పెద్ద బొరిగివలస గ్రామంలో నిర్వహించిన కార్యకర్తలతో కృష్ణ చైతన్య అనే కార్యక్రమంలో ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. నర్సనపేట మండలం పెద్ద బొరిగివలస, చిన్న బొరిగివలస క్లస్టర్ పరిధి పెద్ద బొరిగివలస గ్రామంలో కార్యకర్తలతో చైతన్య అనే కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయాలని, తద్వారా మన ప్రభుత్వం రాగానే తగు చర్యలు చేపడతామని సూచించారు. ప్రతి గ్రామాల్లో 7 కమిటీలు వేయాలని, గ్రామ, యువజన, రైతు, మహిళా, బీసీ, ఎస్సీ, సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, రాష్ట్ర పొందర కురుకులాల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, మండల అధ్యక్షులు లుకలాపు రవి, నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షులు బగ్గు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గుర్ల మండలంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవ పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. గుర్ల మండలం గూడెం జంక్షన్ వద్ద విజయనగరం పాలకొండ రహదారిపై ఆటో డ్రైవర్లతో కలిసి కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అక్కడి నుండి గొర్లలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపం వరకు దాదాపు
3 కిలోమీటర్ల పాటు 500 ఆటోలతో కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు మాట్లాడుతూ పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత హెచ్ఆర్డీ, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం టెలిలైవ్ కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లు కూటమి శ్రేణులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల కూటమి శ్రేణులు, ఆటో డ్రైవర్లు, అధికారులు పాల్గొన్నారు. మకరాంపురం గ్రామ సచివాలయ సమీపంలో 5 దుకాణాల్లో చోరీ జరిగింది. కంచిలి మండలం మకరాంపురం గ్రామ సచివాలయం సమీపంలో 5 దుకాణాలకు గాను అందులో మీనాక్షి జిరాక్స్ అండ్ బుక్ స్టోర్, శ్రీ భూలోకమాత ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్, శ్రీ భూలోకమాత కూరగాయల దుకాణాల్లో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి తాళాలు విరగొట్టి మీనాక్షి జిరాక్స్ అండ్ బుక్ స్టోర్ లో సుమారు 3,000 నగదు, శ్రీ భూలోకమాత ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ షాప్ లో సుమారు 10,000 నగదు మరియు షాప్ లో ఉన్న టార్చ్ లైట్లను, కూరగాయలు షాప్ తాళం పగలగొట్టడంతో కూరగాయలు షాపుల్లో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. సమాచారం మేరకు కంచిలి పోలీసులు హెచ్సీజే రూప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమ్దల్వలస పట్టణంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. ఆమ్దల్వలస పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలు పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. 100 కోట్లతో నిర్మించిన షుగర్ ఫ్యాక్టరీని నిర్మిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 600 మంది పనిచేసేవారని అన్నారు. సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటేనే జీరో పొల్యూషన్ అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు, కొంతమంది అవగాహన లేని ప్రజా సంఘాల నాయకుల వలన మన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ది పదంలో నడిపించలేకపోతున్నామని అన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలి, కంపెనీలు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆమ్దల్వలసలో థర్మల్ పవర్ ప్లాంట్ కావాలని నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని కోరానని అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభుత్వంచే నడిపే పరిశ్రమని అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే దురదలు, క్యాన్సర్ వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇబ్రహంపట్నం, పరవాడ, కడపలో థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నా ప్రజలకు దురదలు, క్యాన్సర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళని చెప్పులతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు నిలయంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు నిలయంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొండ శ్రీనివాసులు అన్నారు. శనివారం శ్రీకాకుళం పట్టణం క్రాంతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని అన్నారు. చాలా హాస్పిటల్స్ లో టెస్టులు, స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా హాస్పిటల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ వైద్య శాఖ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రం మెడికల్ హబ్ గా మారింది, మెడికల్ మాఫియాగా మారింది. దీనిని నిలువరించవలసిన డిఎంఎండ్హెచ్ఓ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో ఆ హాస్పిటల్ పైన దాడులు నిర్వహించకపోవడమే వారు ఆ విధంగా పెట్టలేకపోతూ ఉన్నారు. ఈరోజు అమాయక ప్రజలను కార్పొరేట్ హాస్పిటల్స్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అలుసుగా తీసుకున్న నేపథ్యం జిల్లా కేంద్రంలో కనిపిస్తా ఉంది. ఓపీ నుంచి, ఇంజక్షన్ల నుంచి, టెస్టుల నుండి, ల్యాబుల వరకు, స్కానింగ్ల వరకు అంతా కూడా అమాయక ప్రజలపై రుద్ది వారి యొక్క జీవన మనుగడను దెబ్బతీసే విధంగా ఈ రోజు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి వారి యొక్క పనితీరు. దీన్ని వెంటనే నిలువరించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలు అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ కు వెళితే ముందుగానే బ్లడ్ టెస్టులు చేయించాలని, స్కానింగ్ తప్పక తీయించాలని భయపెట్టి వారి వద్ద నుండి సొమ్ము వసూలు చేస్తున్నారని, డాక్టర్ చేసిన చికిత్సకు బిల్లు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని, ఈ విధంగా కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న సంబంధిత అధికారులు హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవడంలో నిద్రమత్తు వెడాలని అన్నారు. చాలా హాస్పిటల్స్ పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నారని, అలాంటి హాస్పిటల్ను అధికారులు సీజ్ చేయాలని, లేని పక్షంలో ఆయా హాస్పిటల్స్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి పోరాటాలకు సిద్దమవుతామని అన్నారు. పీపీపీ అనే 3 నినాదాలతో ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. 17 రకాల మెడికల్ కాలేజీలను కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంగా ముందుకు పోతుంది. దీన్ని తీవ్రంగా అఖిల భారత యువజన సమైక్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది.
ఈ రోజు కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ హాస్పిటల్ దారదత్తం చేస్తే 6 వేల కోట్ల పెట్టుబడి పెట్టుకుంటున్నారు. ఆ వేల కోట్ల పెట్టుబడి ఓపీ కేవలం ఫ్రీ అని చెప్తున్నారు. కానీ ఓపీ మాత్రమే కాదు, అక్కడ వేసిన ప్రతి ఒక్క సూది మంది కూడా అది వ్యయంతో ఖర్చుతో కూడుకున్నదే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేట్ కంపెనీలు ఫ్రీగా ఎందుకు వైద్యం చేస్తారని ఈ పరంగా అఖిల భారతీయ యువజన సమైక్యం అడుగుతాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే జిల్లా వైద్య శాఖ అధికారి తమ యంత్రాంగాన్ని జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్స్ కు పంపించి నోటీస్ బోర్డులు, టెస్టులు, స్కానింగ్ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి హాస్పిటల్స్ వద్ద ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవైఎఫ్ నాయకులు వై రవి, జి వసంతరావు, ముచ్చ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.